డివిఎస్ గారు నిన్న ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఇప్పుడు వైసీపీ వాళ్ళు అది ఓర్చుకోలేకనో లేకపోతే ఎలాగో వక్రీకరించి అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే ఏదో అంటే చంద్రబాబు గారి మీద అంటే ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంపీల మీద పడిన ఉద్దేశంతోనే ప్రధానమంత్రి గారు ఆ విధంగా వ్యాఖ్యలు చేశారంటారా? మీరేం చెప్తారు? అంటే ప్రధాని మోడీ అబద్ధాలు చెప్పలేదు, అందుకే వీళ్ళకి నచ్చలేదా? ఆయన మాట్లాడింది నిజాలు, అవి వీళ్ళకి డైజెస్ట్ కావా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాన్ని గుర్తించదు, నిజాన్ని యాక్సెప్ట్ చేయదు. వాళ్ళ పునాదులే అబద్ధాల పునాదులు అన్నమాట. ఇప్పుడు ప్రధాని మోడీ ఏమన్నారు? ఒక రహస్యం చెప్తాను మీకు అన్నారు. ఏంటి ఆయన చెప్పిన రహస్యం? ఈ టెక్నాలజీ, ఇది పేటెంట్ నాది కాదు, ఈ టెక్నాలజీ నేను వచ్చి పెట్టింది కాదు, మేమిద్దరం సీఎంలుగా పనిచేసాం. నేను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు నాకన్నా సీనియర్ ఆయన. ఎవరు? చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా అప్పట్లోనే గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన, అప్పట్లోనే ఆయన ఎలా ఈ టెక్నాలజీని దీనిలో ప్రవేశపెట్టి, దీనిలో గవర్నెన్స్లో ప్రవేశపెట్టి కంప్యూటర్ల ద్వారా మీ సేవా కేంద్రాలు స్థాపించటం, లేకపోతే ఇప్పుడు ఈ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని తీసుకురావటం, ఇంజనీరింగ్ కాలేజీలు వందలు స్థాపించి ఇవాళ సైబరాబాద్ని నిర్మించటం, మైక్రోసాఫ్ట్ని తీసుకురావటం, ఇలాంటి అన్నిటినీ కూడా నేను మా అధికారులను అక్కడికి పంపించి అసలు ఆ ఎలక్ట్రానిక్స్ పాలసీ ఏంటి, వాళ్ళ ఐటీ పాలసీ ఏంటి, వాళ్ళ బీటీ పాలసీ ఏంటి, వాటిని నేను అధ్యయనం చేయించాను అని ఆయన ఒక రహస్యం చెప్పాడు, ఒక నిజం బయట పెట్టాడు. అంటే ఇవాళ చంద్రబాబు ఎంత గొప్పవాడో మీకు తెలియదురా నాయన, మాకు తెలుసు అని గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి భారతదేశ ప్రధానే వచ్చి చెబుతుంటే ఇంకా వీళ్ళ కంటికి చంద్రబాబు చిన్న చేయాలన్న ప్రయత్నమా? ఎలా చూడాలో? వీళ్ళ అసూయకి అవధి లేదా? అసూయ మనిషిని దహించేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడాల్సింది ఒకళ్ళనొకళ్ళు పొగుడుకున్నారు అన్నది కాదు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు 4 times సీఎంగా ఎలా కాగలిగాడు? 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేయగలిగాడు? దేశంలో ఏ రాజకీయ నాయకుడికి దక్కని అద్భుత గౌరవం ఆయనకి ఎలా దక్కుతోంది? ఇప్పుడు ప్రధాని ఎన్నో రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మోడీ వాళ్ళు ఈ ఒక రాష్ట్రానికి కాదు కదా, అనేక రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మరి ఎవరిని అంత పొగడింది ఒక చంద్రబాబుని ఎందుకు పొగిడాడు? ఈయనేమైనా ఆయనకి బాకీ ఉన్నాడా? ఆయన ఏమైనా ఈయనకి అప్పిచ్చాడా? ఇప్పుడు ఇక్కడ మోడీ ఒక్కడే పొగిడాడా చంద్రబాబుని? నిన్నగాక మొన్న అరవింద్ పనగారియా వచ్చాడు, ఆ నీతి ఆయోగ్ చైర్మన్, ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు వచ్చారు, తిరుపతి కూడా సందర్శించారు, స్వామివారిని కూడా వచ్చి అరవింద్ పనగారియా ఏమన్నాడు? దార్శనికుడు చంద్రబాబు అన్నాడు. ఆయన విజనరీ లీడర్ అన్నాడు. ఏంటి ఆ 2047 ఇవ్వటం, అంతకుముందు 2020 ఇవ్వడం. విజన్ 2020 అంటే అప్పుడు ఈ నోళ్లే ఏమన్నాయి? 420 అన్నాయి. అంటే మిగతా నాయకుల కన్నా ఒక 20 ఏళ్ళు ముందు ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచనని మళ్ళా సాఫల్యం చేసేలాగా కష్టపడతాడు, కృషి చేస్తాడు. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా ప్రధాని మీరేమన్నారు ఇంట్రోలో? భారీ ప్రాజెక్టులను ఇవాళ తొందరగా క్వాలిటీగా నిర్మించడంలో చంద్రబాబుని మించినాడు దేశంలో లేడన్నాడు. ఏంటి ఆ భారీ ప్రాజెక్టులు? ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్ ఇవాళ రాష్ట్రానికి కనక వర్షం కురిపిస్తాం. అసలు రోజుకి 1,50,000 వాహనాలు పోతాయి దాని మీద. సంవత్సరానికి నీకు టోల్ గేట్ ద్వారా, టోల్ ట్యాక్స్ ద్వారా 1000 కోట్లు వస్తుంది. ఏది? ఔటర్ రింగ్ రోడ్. సంపద సృష్టి అంటే మరి ఏంటి? ఇప్పుడు భారీ ప్రాజెక్టులను కట్టడంలో, వాటిని త్వరగా క్వాలిటీగా నిర్మించడంలో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఈ నోళ్లే ఏమన్నాయి? అవసరమా 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా? నిన్న కూడా అన్నాడుగా వడ్డే స్వామినాథరేశ్వరరావు, ఏమని 5,000 ఎకరాలు అక్కడ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అవసరమా అని అంటాడు. 40,000 ఎకరాలు భూ సమీకరణ అవసరమా అంటారు. అప్పుడు అన్నారు. ఇప్పుడు అదే శంషాబాద్ ఇవాళ 1,50,00,000 మంది ప్రయాణికులు, 40 దేశాలకి విమాన సర్వీసులు, సంపద సృష్టి. ఇవాళ ఆ ప్రభుత్వానికి ఎంత వస్తుంది? ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఇటీవల్ల
అంటే వీళ్ళు ఏంటి ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అర్థం కావట్లేదు. వీళ్ళు కేవలం అబద్ధం అబద్ధం అబద్ధం. ఇందులో పొగడితే ఉంది, ఇది నిజం. వాస్తవాన్ని వాళ్ళు జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరనమాట. ఇప్పుడు మన సత్యమూర్తి గారు దేని గురించి చెప్పారు? క్వాంటమ్ వ్యాలీ గురించి చెప్పారు. ప్రధాని రాకకు ముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. ఏది? ఆ క్వాంటమ్ వ్యాలీ ఒప్పందం. ఎల్ఎన్టీ, టీసీఎస్ వీళ్ళు ముగ్గురుతో. ఐబిఎం దేశంలోనే తొలిసారిగా ఐబిఎం అంత పెద్ద క్వాంటమ్ కంప్యూటర్ని పెడుతుంది అమరావతిలో. దేశంలోనే ప్రపంచం మొత్తం చూస్తున్నారమ్మా ఇటువైపు, అమరావతి వైపు. ప్రపంచం మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఇటు వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు. ఇప్పుడు ప్రపంచంలో ఇలాంటివి ఒక 73 రాబోతున్నాయి. ఇంకా అవి ఆపరేషన్లో ఉన్నాయి. ఒక 17 ఏమో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన దేశంలో 17 రాష్ట్రాల్లో 43 పెడుతున్నారు. వీటన్నిటికీ ఇవాళ ఇది కేంద్రం కాబోతోంది. ఏది? అమరావతి అనేది ఇవాళ ఈ మొత్తం దీనికి ఈ క్వాంటమ్ వ్యాలీ కాబోతోంది. దేశంలో ఉన్న 17 రాష్ట్రాలు ఇవాళ అమరావతి పైన ఆధారపడి ఈ క్వాంటమ్ అనలిటిక్స్ మీద రీసెర్చ్ చేస్తారన్నమాట. అంటే అప్పుడు జీనోమ్ వ్యాలీ హైదరాబాద్లో పెట్టిన ఆయన వేసిన ఆ బీజం ఇవాళ ఏమైంది? అది అసలు వరల్డ్ నీకు వ్యాక్సిన్ హబ్గా మారింది. ప్రపంచానికే వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి జరుగుతుంది? హైదరాబాద్ నుంచి. 70 దేశాలకు వ్యాక్సిన్ ఎగ్మోర్ట్ అవుతుందంటే అది ఎక్కడ? ఆ రోజు ఆయన పెట్టిన ఆ బీజం, ఆ జినోమ్ వ్యాలీ. దాన్ని అప్పట్లో వీళ్ళు ఎగతాళి చేశారు. జినోమ్ వ్యాలీయా, జీల్లర్ వ్యాలీయా ఏదేదో అన్నారు. వీళ్ళకి ఏం తెలుసు అసలు? అభివృద్ధి అంటే ఏమన్నా తెలుసా? సంపద సృష్టించడం అంటే ఏమన్నా తెలుసా? ఇవాళ మనం చూసాము శాంత బయోటిక్, లేకపోతే ఈ సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా. అరే ఫార్మా సిటీ అమ్మ, ఫార్మా హబ్. వాళ్ళ మందుల పరిశ్రమ హైదరాబాద్ బేస్. నీకు భారతదేశంలో ఉత్పత్తి అయ్యే మందులు, మెడిసిన్స్లో 43% హైదరాబాద్లో ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచానికి ఎగుమతి అయ్యే మందుల్లో 50% హైదరాబాద్ నుంచి అవుతుంది. అంటే ఎంత విదేశీ మారక ద్రవ్యం ఈ ఫార్మా ఇండస్ట్రీ ద్వారా వస్తుంది, ఈ వ్యాక్సిన్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అక్కడ అంటే అప్పటి జినోమ్ వ్యాలీ నీకు హైదరాబాద్కి గేమ్ చేంజర్ అయితే ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అమరావతికి గేమ్ చేంజర్ అనమాట. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్నే డేటా లేక్గా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీస్గా మారుస్తున్నారు. ఏది? విశాఖపట్నాన్ని, అమరావతిని. ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం అది కట్టడానికి అది తీసుకుంది. ఐబిఎం దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. టీసీఎస్ ఈ మొత్తం భుజాన్ని వేసుకుందనమాట. ఏది? ఏ టీసీఎస్కి అయితే ఎకరం 99 పైసలకి ఇచ్చారని ఇతను అన్నాడో, ఏది ఇడ్లీ కూడా రాదనో ఏదో అన్నాడు. అంటే సెంటెన్స్ కొంచెం కరెక్ట్ చేయాలి. ఇతను అన్నాడో కాదు, ఇతను ఏడ్చాడో. జగన్మోహన్ రెడ్డి ఏడుపు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇవాళ ఏంటి? ఎందుకు అసలు అది? ఇంత ఏడుపు కొట్టు పార్టీని, ఇలాంటి ఏడుపు కొట్టు నాయకుల్ని ఇదే ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.